నేను పురుషుని ఎరుగన దానను, ఇది ఎలాగా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. హల్లెలూయా. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కుటుంబ వారిలో వారు ఇష్టపడే ఉండొచ్చు, మరి పెద్దవారు నిశ్చయించి ఉండొచ్చు. అన్ని విధాలుగా ప్రతి వివాహాలలో ఫస్ట్ నిశ్చయించుట అనేది జరుగును. అవునా? పెద్దవారు మీరు చెప్పాలా? మన ఆంధ్రప్రదేశ్లో నిశ్చయించుట, అలాగే ఆకు అర్థమయ్యాలా, అలాగే మీరు ఉంగరం పెట్టుకోండి. హల్లెలూయా. అలాంటి కార్యాలు ఆ కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి జరిగింది చెప్పాలా? ఫస్ట్ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. రిబ్కాని చూచుటకు ఎలీజర్ వెళ్ళినప్పుడు నగలతో ఆభరణాలతో వెళ్తున్నాడు. ఆమేన్. కాబట్టి అక్కడ ప్రారంభించింది. ఈ రోజు వరకు క్రైస్తవ కుటుంబాలలో సమాజంలో నిశ్చయించుట, ఎంగేజ్మెంట్ కార్యాలు జరుగుతున్నాయి. ఆ ఎంగేజ్మెంట్ ప్రధానించుట అనేది వాక్యము. ఇక్కడ యోసేపుకి మరియమ్మకి నిశ్చయించబడింది. ఆ పైన యోసేపు గారు వారి గృహంలో ఉన్నాడు. ఇలాగే మరియమ్మ గారు ఇప్పుడులాగా ఫోన్ లింకులు మాట్లాడుకోవటాలు, ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైనట్టుగా ఆ అమ్మాయిని తీసుకో బైక్ మీద వెళ్ళాలా అనేవారు ఉన్నారు. ఆమేన్. ఆ పైన వివాహం ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూసేవాళ్ళని. కానీ ఆ కాలంలో యేసు ప్రభు పుట్టక ముందు కాలములో యోసేపుకి మరియమ్మని నిశ్చయించారే, కానీ వారిద్దరు చూసుకున్నట్టు వాక్యంలో లేదు, మాట్లాడుకున్నట్టుగా వాక్యములో లేదు, వారు ఎక్కడైనా కలిసి చూసి నిలబడినట్లుగా లేదు. వారి గృహంలో వారు, వీరి గృహంలో వారు, కానీ సగము వివాహమైనట్టే. అయితే ఒకరోజు దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, ఈ లోకానికి ఆయన పుట్టాలని ఆయన ఒక ఏర్పాటు. కాబట్టి గాబ్రియల్ దూత వచ్చి, మరియా నీకు శుభము, హల్లెలూయా, నువ్వు గర్భము ధరిస్తావు. ఆమె భయపడిపోయిందండి. ఆమె అడుగుతుంది, రిపీట్ చేస్తుంది, ఎదురు మాట చెప్తుంది, అయ్యా నేను పురుషుని ఎరుగనదానను. వివాహం అయిన తరువాత ఒక 6 మాసాలకో 1 సంవత్సరానికో చూసేవారు ఎవరైనా ఏమైనా అంటారు, అమ్మా ఏయా బాబు ఎంత సంపాదించావు, ఎంత ఆస్తిని కూర్చావు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టావు, నీ సంపాదన ఎంత, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తాను అని అడుగుతారా? మరి వేరే ఇంకేమైనా అడుగుతారా? వివాహాలు అయిన వాళ్ళని, అయ్యా మీ భార్యకి ఏమైనా విశేషమా? వివాహం అయిన వెంటనే అడుగుతారా? లేదండి. వెంటనే ఒక 4 మాసాలకి 3 మాసాలకి, ఒకవేళ ఒక 2 మాసాల తర్వాత చూశారంటే, ఏమమ్మా నన్ను అడిగారండి మా పాప విషయంలో. చూసిన వారు, ఏమ్మా పాపకి ఏమైనా సంతోషమైన శుభకార్యం, ఏమైనా శుభ విషయం ఏమైనా? అవును ప్రభువు ఇలా ఇచ్చాడు. హల్లెలూయా. వివాహం అయిన తరువాత, వివాహం ముందు ఎవరు అలా చెప్పలేరు, అడగలేరు, రారు. కానీ వివాహము ముందే, నిశ్చయించబడిన ముందే తరువాత మరియాకి ఈ కార్యం జరుగుతుంది. అమ్మా నువ్వు కుమారుని ధరిస్తావు, గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుని పుట్టును అన్నప్పుడు మరియా ఎంత భయపడి ఉండాలా? నేనే తప్పు నేరము ఎరుగున దానినే, ఏ పురుషుని ఎరుగున దానినే అని చెప్తుంది. అక్కడ చదువుదమ్మా. అందుకు మరియా నేను పురుషుని ఎరుగన దాననే, నాకు ఎలాగ జరుగునని ఆ దూతతో అనగా, ఏమో ఆత్మ వచ్చునంట. ఈరోజు అనేక మందిరాలలో పరిశుద్ధాత్మ అంటే గిట్టదండి. ఏందండి? ఏం గిట్టదు? ప్రభు మందిరానికి వెళ్తాను, కానుకలు ఇస్తాను, వారితో వీరితో మాట్లాడతాను, నాకు అన్నీ జరగాల, కానీ పరిశుద్ధాత్మ అంటే నాకేమైపోతుంది? గిట్టదు, నాకు వద్దు, నాకు అవసరం లేదంటారు. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు ఒళ్ళే చిరాకు పుట్టిపోద్దండి. హల్లెలూయా అంటే కూడా గిట్టదండి. చాలామందికి ఏం గిట్టదో. ఒకసారంట ఒక మందిరం నుంచి
ఓసన్న మినిస్ట్రీ అనబడిన యేసన్న పెద్ద సేవకుడు ఈరోజు లేరు భూలోకములో, ఆయన మరణించారు. అయితే కూడా ఆయన పేరు ప్రబలింపబడి ఉన్నది. ఆయన సేవ ఈ రోజుకి కొనసాగిస్తున్నారు. ఒక్క సేవ, ఒక్క మందిరం, 10 మందిరాలు కాదండి, వేల మందిరాలు ఆయన చేసింది. సేవలో వేల మందిరాల ఏర్పాటు దేవుడు కృపను బట్టి చేసి స్థాపించి ఈరోజు 4 దిశల వారు దేవుని ఆరాధిస్తూ స్తుతిగానాలు. ఈరోజు ఒక పాట మందిరాలలో పాడుతూ ఉజ్జీవం కలుగుతుందంటే ఓసన్న మినిస్ట్రీలో నుంచేనండి. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి మనలాంటి ఒక సంఘపు వారు వెళ్ళి, అయ్యా ఈ సంవత్సరంలో కన్వెన్షన్ మీటింగ్ జరుగునై ఉన్నది, మాకు సంఘము స్థాపింపబడిన డెడికేషన్ ఆరాధన జరుగుతున్నది, మీరు ఎలాగైనా రావాలి. ఎక్కడయ్యా, ఏ పట్టణము, ఏ గ్రామం, అన్ని వివరాలు కనుక్కొని, అయ్యా మీ సంఘము ఏం పేరు, ఏంటంట సంఘం పేరు ఏంటి, వారు ఏదో చెప్పేశారండి. చెప్పినాక ఆ పైన యేసన్న గారు అన్నారంట, ఈరోజు లేరండి, మీరు కావాలంటే ఆయన వాక్య లిస్ట్ అంతా చూడండి, మీకు దొరుకుతాయి ఆ మాటలు. అయ్యా మీ మందిరపు వారు కాలకాలముగా ఉన్నారు, పాత నిబంధనని పాటిస్తారు, క్రొత్త నిబంధనలకు వస్తారు, కానీ పరిశుద్ధాత్మ అంటే గిట్టదే. ఏమాత్మ అంటే అదే కాక నేను హల్లెలూయా నా మాట చెప్పక నేను వాక్యాన్ని చెప్పలేను. హల్లెలూయా అని నేను చెప్తా పదేగా, మీకు అది గిట్టదు కదయ్యా అంటే నేను ఎలా రానయ్యా అన్నాడంట. అంటే వాళ్ళు బాగా బయటికి వెళ్ళి గుసగుసలు ఆడుకున్నారంట. ఈ పెద్దలు గుసగుసలు అడిగ పిలద్దామా వద్దా, మధ్యలో హల్లెలూయా చెబితే గిట్టదు అనేసి ఆ పైన వీళ్ళు గుసగుసలాడి, సరే మీరు ఆలోచన చేసుకొని నాకు చెప్పండి, నాకు ఏ సమయం ఏ డేట్ అంటే నేను వస్తాను అన్నాడు. అలాగే ఆ మందిరం నుంచి ఒక వ్యక్తి పాస్టర్ గారు పిలిచి, అయ్యా ఇదే మందిరం పిలిచి, అయ్యా మీరు వెళ్ళండి, కరపత్రాలు ఇస్తున్నాను, నోటీసు పాంప్లెట్లు ఇస్తున్నా, ప్రతి సంఘము దగ్గర ఉండే సంఘాలకు ఇచ్చిరండి అన్నారంట. ఎవరు? పాస్టర్లు. ఇలాగే మన మధ్యలో ఉన్న జోసెఫ్, బెర్క్మన్స్ వెస్లీ, రాజ్ కిరణ్ ఇలా ఉండే బిడ్డలు ఏం చేశారు, ఒక 2-3 అలా పోగయ్యి ఒక్కొక్క మందిరానికి గ్రామాలకు ఇస్తున్నారంట. ఒక గ్రామంలోకి వెళితే బాగా ఆరాధిస్తున్నారంట, బాగా ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినాంచి చిన్ననాటి నుంచి పుట్టినాంచి ఉన్న మందిరంలో ఉన్న ఆ ఉత్సాహము, ఆ బిడ్డకి ఆ లేని ఉత్సాహము ఆ మందిరంలో అడుగు పెట్టగానే వాళ్ళకి ఉత్సాహం వచ్చేసిందంట. హల్లెలూయా. ఉత్సాహం అంటే ఉత్సాహం, ఎంతో ఉత్సాహం వచ్చేసిందట. మాటికి వాళ్ళు హల్లెలూయా అన్నప్పుడు ఏదో ఒక బలం వచ్చినట్టు ఉంటుందంట. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నాడట. ఏంటండి హల్లెలూయా అన్నప్పుడు నాకే తెలియకుండా ఆటోమేటిక్గా నా చేయలేస్తుంది, నా మాట నోరు పలుకుతుందని అలాగే వాక్యం అంతా అయిపోయేదాకా ఉండి వచ్చేసాడంట. వచ్చేసాక కూడా పోయిన 2 అంటున్నారంట, ఏరా మన మందిరంలో పుట్టినాచి నువ్వు పుట్టక ముందు తాతల తరంలో నుంచి తల్లి సంఘం అని పోతున్నాము, ఈరోజు నువ్వు ఎట్ట హల్లెలూయా మేమిద్దరం కాబట్టి నువ్వు ఎందుకు వాళ్ళతో చేరి చెప్తున్నావు అన్నారంట. ఏమోరా నాకు తెలియలేదు, ఎరా నాకు తెలియలేదు, నాకే తెలియక ఆటోమేటిక్గా నా చెయ్యి లేస్తుంది, నా నోరు చెప్తుంది. సరే అనేసి వచ్చేసారట. వచ్చేసారా ఎన్ని మందిరాలకు ఇచ్చారు, ఎన్ని గ్రామాలకు వెళ్ళారు, ఎన్ని పల్లెటూరుకి, అయ్యా ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చినవి అన్నీ అయిపోయేస్తాయి. అయితే ఒక మందిరానికి వెళితే వీడు మాత్రం అయ్యా మారిపోయాడు అని 2 చెప్తున్నారంట పాస్టర్కి. ఏం మారిపోయాడారా అంటే, మన మందిరంలో సైలెంట్గా ఆరాధిస్తాము, మౌనంగా ఆరాధిస్తాము, బోధించే మీరే మాట్లాడతారు, కానీ కొయర్ టీం మాత్రం పాడతారు, స్తుతిస్తారు. వీడు అక్కడికి వెళ్ళి నాకు కొత్త భాష నేర్చుకున్నాడు. ఏం భాష? కొత్త భాష నేర్చు. ఏం భాష రా బాబు అంటే, లేదయ్య గారు వాడిని మీరే చూడండి రేపు ఆదివారం ఆరాధనలో అన్నారంట. చూస్తే వాడు మాటికి హల్లెలూయా అంటున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్తున్నాడంటే, మనలో మనకు తెలియకుండా మనల్ని వేధిస్తే మన ఆలోచనని మన హృదయాన్ని దశ మార్చిన అపవాది వెళ్ళి పారిపోవటకు మనం హల్లెలూయా అంటాము. హల్లెలూయా అంటే భలే శక్తి అండి, సుత్తి తీసి కొట్టినట్టే అండి, ఒక హల్లెలూయాకి ఒక దెబ్బ కొట్టినట్టే. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు అన్నాడంట, స్పెషల్ మీటింగ్ దగ్గర పడినాక, రే మీరిద్దరు ఏం చేయాలి తెలుసా, మీకు పనే వాడి పక్కన కూర్చోవాలా,
వాడి మధ్యలో పెట్టుకొని వాడు ఈ చెయ్యెత్తితే అమ్మికి పట్టండి, ఈ చెయ్యెత్తే అమ్మికి పట్టండి అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేరా జాగ్రత్త, మన పాస్టర్ గారు చెప్పారు, నీవు కానీ కాముగా ఉండవనుకో మేము రికమెండ్ చేసి పాస్టర్ చెప్పారు నీకు బూట్లు, నీకు కొత్త షర్టు, నీకు మంచి డ్రెస్ తీసిస్తారంట అన్నాడు. అవునారా? సరే నేను అల్లునే చెప్పకపోతేనే కదా నేను చెప్పను రా. ఏం చెప్పడు? అల్లెలుయా చెప్పను అన్నాడట. ఇద్దరు అయినా మీ పాస్టర్ అన్నాడు, అయినా వాడిని నమ్మనవదరా, ఈ పక్కరు ఆ పక్కరు కూర్చోండి, వాడు చేయలేసిందా పట్టి లాగి పెట్టండి, అల్లెలి అన్నాడా మూసేయండి. ఎందుకంటే మన మందిరంలో హల్లెలూయా మాటే చెప్పకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధ ఆవియానవరు ఎంగే ఉండో, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటునో అక్కడ మనకి విడుదల కలుగును. ఏ శాతాన్ని బంధకాలైనా, దురాత్మ శక్తులైనా, బలహీన పరిస్థితుల క్రియలైనా, లేదా చేతబడి కట్లైనా, పిల్లి సున్నిపు కట్లైనా, తంత్రంగా ఏదైనా తాయితులు కట్టుకొని వచ్చినా ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు అవన్నీ విడిపోతాయండి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి బలమైనది. ఆయన శక్తి ఎటువంటి ఘోర వ్యాధిని కూడా బాగు చేసిద్దండి. అయితే ఆ రోజు ఆరాధన స్పెషల్ మీటింగ్లో ఆరాధన జరుగుతుందంట. ఈ పక్క ఆ పక్క కూర్చొని వాడిని అంటున్నారంట, రే బూట్లు మర్చిపోవద్దు, రే కొత్త డ్రెస్ మర్చిపోవద్దు, నువ్వు టక్ చేసుకొని బూట్లు వేసుకొని పోవచ్చు, బూట్లు కొత్త డ్రెస్, బూట్లు కొత్త డ్రెస్ అని చెప్తానే ఉన్నారంట చెయ్యిలు పట్టుకొని. వీడు రే నా బూట్లు వద్దు, నాకు కొత్త డ్రెస్, హల్లెలూయా, నాకు బూట్లు వద్దు, నాకు కొత్త డ్రెస్ వద్దు, నాకు కావాల్సిందే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కార్యాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడంటే, పరిశుద్ధ ఆత్మ శక్తి ఎవరి మీదకు ఉంటుందో వారు దేవుడి మందిరంలోకి వస్తే ఇంకా నూతన పడి, నూతన బలము పొందుకొని, నూతన శక్తిని పొందుకొని వారి గృహానికి వెళుతున్నప్పుడు ఒక నూతనమైన కార్యాల గృహంలో జరుగును. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎంతదా ఆరాధించినా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆవి ఇల్లాదవన్ ఎన్నొడియవన్ இல்லை. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది, పురుషుని ద్వారా కాదు. ఏమి ద్వారా? మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ అయినది ఇది. ప్రైజ్ ద లార్డ్. చదువుదాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై ఏమనబడనంట, పుట్టబాబు వాడు పరిశుద్ధుడు, అతడు మామూలు మనుషుల కుమారులు కాదు. ఈరోజు ఎలీషా బ్రదర్ ఉన్నాడు, మీ తండ్రి పేరు ఏంటంటే ఏం చెప్తారు? ఎలీషా బ్రదర్ని అడుగుతారు, మీ తండ్రి పేరు ఏంటంటే, మా తండ్రి పేరు, మా గ్రామము, మా ఊరు గౌడి పేరు చిన్న కొండయ్య, సన్ ఆఫ్. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు, దేవుడి కుమారుడు. ఈరోజు నా కుమారుడు నన్ను అంటాడు, రే నీ ఇంటి పేరేందంటే, నాకు ఆ ఇంటి పేరే చెప్పద్దు, నేను నీ బిడ్డని మమ్మీ, నేను యేసయ్య బిడ్డని, మా ఇంటి పేరు పశువుల పాక. ఎవరైనా అడిగారంటే మీ ఇంటి పేరు అంటే మా ఇంటి పేరు పశువుల పాక. నిజమేనండి, నా మనసులో అది ఏదో ధ్వనిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది బిడ్డలను కంటున్నాము, కూతుర్లు కంటున్నాము, వంశాలు పెద్దగా గొప్పగా అవుతున్నాయి, కానీ ఎవరి పేరు చెప్తున్నాము? ఇంటి పేర్లు, అలాగే తండ్రి పేర్లు, మా ఇల్లిట్ట, మా వారిట్ట, మా బంధువులిట్ట అని మనం చెప్తాము. కానీ ఇక్కడ పుట్టిన యేసు ప్రభువుకి అంటున్నాడు, ఆయన ఎవరు? దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. కానీ ఆయన పుట్టబోతున్న కార్యాలు మహాఘోరమైనవండి. వాక్యం చదివితే సరిపోదు కాబట్టి నేను ముగించాలని ఆశిస్తున్నా. మరొక వాక్యాన్ని చూద్దాం. అదే లూకా రాసిన సువార్త 44వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయం 2:44. ప్రభువు
ప్రైజ్ ద లార్డ్. 26 వచ్చింది చూడు, అదే అధ్యాయం 26, 2:26, 1:26. 6వ నెలలో గాబ్రియేలు దూత ఏమన్నా గలిలయ అని దావీదు వంశస్థుడైన యేసేపుడు ప్రైజ్ ద లార్డ్. పుట్టక మునిపే ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? పుట్టక మునిపే దయాపాత్రురాలు అంటామే. ఏమంట? దయ పొందింది దేవుని కాడ. ఈరోజు లోకంలో ఎంతోమంది కోట్ల కొలది మంది ప్రజలు ఉన్నారండి, కానీ తప్పు చేయని వారు ఉన్నారా? చూపుతో చేస్తారు, ఆలోచనల చేత చేస్తారు, మాటల ద్వారా చేస్తారు, పోకూడదన్న స్థలానికి వెళ్ళి చేస్తారు. కానీ ఎందరో ఉన్నారు, కానీ మరియాను మాత్రం దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆమెను అంటున్న దయా ప్రాప్తిరాలు. ఆమె దయ పొందింది. ఎక్కడ? ఏ మనుషుల దయ కాదు. మనుషుల దయ అంత మాత్రము కొంచెం సానుబుద్ధులు చూపిస్తారు. అయ్యా 10 రోజుల పైన ఏమంటారు? లోపల సనుగుతుంటారు 4 రోజులు పెట్టినాక. అయితే దేవునికి నమ్మకస్తులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతైనా అది చేసే చూద్దామని సహనము కలిగి ఉండేవారు ఉన్నారండి. హల్లెలూయా. కాబట్టి మరొక వాక్యాన్ని చూద్దాము. అదే మత్తయి రాసిన సువార్త 1:18 చూసి వాక్యాన్ని ముగించేద్దాం. మత్తయి రాసిన సువార్త 1:18. మాథ్యూ 1వ అధికారం 18వ వచనం తమిళ్లో వాసిప్పుమా. ప్రైస్తలు తెలుగులో చదువుదమ్మా. యేసుక్రీస్తు జన్మదినము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఎవరికి ప్రదానము చేయబడిందంట? యోసేపుకు ప్రదానము చేయబడెను. తరువాత ఏమి కాక మునుపు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన, హల్లెలూయా, దేని ద్వారా గర్భవతి అయిందంట? పురుషుని ఎరుగని దానెను ఏకము కాక మునుపే ఆమె గర్భము ధరించెను. ఆ గర్భము ఎలా వచ్చాను? ఇదే చాలండి ప్రతి సంఘాలకు పరిశుద్ధాత్మ అనేది. కానీ ఇది ఎక్కడో వదిలేస్తారు. మామూలుగా వాక్యాలు ప్రీచింగ్ ఉండదు, టీచింగ్లో పోతుంటుంది. ఏమంటుంది? టీచర్లు బోధిస్తారు చూడండి, టీచింగ్ లెసన్ ఎత్తుతారు కదా, ఒక ఎలా చెప్తున్నారో అలా సంఘాలలో చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యం, అనేది చెప్పేది చాలా అరుదు. కానీ ఈరోజు ప్రభు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, ఆమె ఏకము తన భర్తతో ప్రదానము చేయబడిన యోసేపుతో ఏకము కాక మునిపే ఆమె గర్భము ధరించినది. కానీ లోకులు ఎంతమంది ఆమెను నిందించుండొచ్చు. వాడికే అయిందా? ప్రదానం చేయబడినోడికి అవ్వద్దా? మరి ఎక్కడ పోయిందో, ఏం చేసిందో? తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, విచ్చలవిడిగా ఎక్కడ తిరిగిందో, ఎన్ని నానా మాటలన్నారు. ఎవరినండి? మరియానే. కానీ లోకంలో ఎంతోమంది ప్రజలుంటే మరియాను మాత్రం ప్రభు ఏర్పరచుకున్నాడంటే ఆమె ఒక మంచి పరిశుద్ధురాలుగా కన్యత్వాన్ని కాపాడుకున్నది. ఏం కాపాడుకున్నది? చూపులో కానీ, తలంపులో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆమె వేసుకున్న వస్త్రాలలో కానీ మగవాళ్ళని ఆకర్షించినట్లుగా లేదు. హల్లెలూయా. ఈరోజు వయసు పైబడుతుంటే సోకులు పైబడిపోతున్నాయి.
యవనస్తులు చేయాల్సిన స్టైలు మధ్యకాలపు వాళ్ళు ఇంకా పైన ఉండేవాళ్ళు. నేను ఎందుకులే చెప్పాలి, నా నోరు కుమ్ముగా ఉండదు. అవునండి, అలాంటివి చెప్తుంటే అందరూ మన వాళ్ళకి జ్వరం వచ్చేసి చలి జ్వరంతో నేను ఇంట్లో ఉంటాను, రాను, గుడ్ బాయ్. మీ సంఘం నాకు గెట్టదో. నువ్వు గెట్టకపోయినా సరే 4 రాత్రులైనా నా యేసయ్య పరలోక రాజుని తీసుకెళ్ళాలి, నా బాధ్యత. యెహోషువ అంటున్నాడు, 6 లక్షల మంది ప్రజలను అప్పగించాడు ప్రభువు. మోషే తర్వాత నువ్వు చెయ్యాలన్నప్పుడు మోషే వల్లే కాలేదు ఈ ప్రజల సణుగుడు గొణుగుడు, నేను ఎలా భరించగలను అన్నాడు. భయపడ్డాడు, దాక్కున్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, మోసే చేశాడు, ఆయన నీ మీద నా దృష్టి ఉంది. యెహోషువ నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. నేను మోషేని ఎలా నడిపించి మోషేకి నేను ఎలా తోడుకున్నానో నీకు నేను తోడుగా ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. ఈ ప్రజలను చూసి భయపడద్దు. అయ్యా వాళ్ళు ఎంత బోధించినా శిలలు, బొమ్మలు, పూజలు, పునస్కారాలు, మంత్రాలు, తంత్రాలు, శాతబడులు అని వెళుతున్నారు. నేను ఏం చేయాలన్నప్పుడు నిన్ను నేను ఏర్పరచుకున్నాను. అప్పుడు అంటున్నాడు యెహోషువ అంటున్నాడు, ఎవరు ఎలాగైనా పోనీ నేను నా ఇంటి వారిని నాను ఎన్ వీటారు కర్తரையே சேவிப்போம். யார் வரலனாலும் பரவாயில்லைங்க, இந்த வார்த்தை கேட்டு மனம் திரும்பினால் நான் சந்தோஷப்படுவேன். கர்த்தர் மகிழ்ச்சிப்படுவார். ఆమేన్. அவர் మహిమపడవార్. అయితే ఇక్కడ ఏమంటున్నదంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది. ప్రతి సంఘపు వారిలో ఆత్మ అభిషేకం మనలో ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుడి సహాయం మనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పైన వాక్యము 26 చదివేసావమ్మా. అదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాము. వాక్యము త్వరగా ముగించాలని నేను వెళ్తున్నాను. లూకా 2వ అధ్యాయం 4వ వచనం తెలుగులోనే చదువుదాము. యేసేపు దావీదు వంశములోను తనకు భార్యగా ప్రదానము చేయబడి ప్రైజ్ ది లార్డ్. సంఖ్యలో రాయబడుతున్న వారు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? బెత్లెహేము కదిలిపోతున్నారు. ఎందుకంటే ఈమె ప్రదానం చేయబడింది, కానీ వివాహం అయితే అంతకంటే గర్భము ధరించినది. ఈరోజు ఓట్ల లిస్టులు జనాభా లెక్క రాస్తున్నారు కదా, ఆ కాలంలో రాశారు. ఇదేం కొత్తగా వచ్చినవి కావు. జనాభా లెక్క వచ్చారంటే కొంతమంది ఉన్నోళ్ళు లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తారు. ఎందుకంటే మాకు రేషన్లో 1 కిలో చక్కెర అంటే 4 కిలోలు వేయాలా, లేని పేరు కూడా రాసేస్తారు. అయితే ఇప్పుడు బాగా గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుంది, వారిని తీసుకురండి, వారి ఫోటోలు ఇవ్వండి, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇవ్వండి. హల్లెలూయా. ఇంతకుముందు రోజుల్లో ఊర్లో ఉండే వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్నారు. నాకు తెలిసండి, నేనేదో నాకు తెలుసో తెలియక ఆర్థికమైన లోటుపాట్లో చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు మాకు లేదు కాబట్టి అత్తకి మామకి నేను రాస్తే రూపాయి రాలేదండి. హల్లెలూయా. ఏమో దేవుడి ప్రణాళిక. నీకు ఈ లోకములో వచ్చే వాళ్ళకి వీళ్ళకి వచ్చేంత నీకు కాదు. నువ్వు కష్టపడు, నీ కష్టార్జితం ద్వారా నిన్ను నేను పోషిస్తాను. నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీతిమంతులని ఏం చేయనంటే ఆకలి తప్పులు కొననీయను. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము యోసేపు ఎవరి వంశంలో వచ్చినవాడు? దావీదు వంశములో. దావీదు ఎవరి వంశంలో వచ్చినవాడు చెప్పాలా? క్రైస్తవులుగా పుట్టుతున్నాము, పెరుగుతున్నాము. ఆయన వచ్చాడండి, యేసు ప్రభుతో యూదా గోత్రము. దావీదు వంశంలో నుంచి ఈయన పుట్టాడు యేసు ప్రభువు. దావీదు ఏ వంశంలో నుంచి వచ్చాడు? హల్లెలూయా. ఆదివారం అడుగుతాను. ఆమేన్. ఆదివారం చెప్పాలా? అన్నిటికీ మీరు ఉంటుందో లేదో తెలివి. లేట్ ఎందుకు అయింది? త్వరగా అన్నారు, ఎందుకు స్టార్ట్ చేయాలా? వాళ్ళు ఎందుకు ముందుకు రాలా? నవ్వుతుంది మా చెల్లెలు.
ఆమేన్. ఎన్ని గోత్రాలు ఉన్నాయి, ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుట్టాడు, ఆయన వంశం ఎలాగొచ్చింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. అబ్రాహాం తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు తర్వాత ఎవరు వచ్చారు, ఎలాంటి ప్రవక్తలుగా మారారు, ఎవరు ప్రవక్త, ఉండాలా లేదా గమనమా? ప్రైజ్ దలా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఇంకా ఒక క్లూ ఇస్తా. ఇంటికి పోయినాక మత్తయి సువార్త స్టార్టింగ్ నుంచి చూడండి, సూపర్గా అర్థమైపోద్ది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. மத்தேயு எழுதின சுவிசேஷத்தில் 1 இப்போ வேணாங்க వసనత కేపో ముడికి పోరా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము. ఆ పైన కింద చదువమ్మా. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు? బెత్లెహేములో. ఏమి నిండినంట? ప్రసవ దినములప్పుడే, దానికి ముందే ఆమెను తీసుకొని బయటకు పోయేశాడు గలిలయ నుంచి. ఎక్కడికి? నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, అప్పటింతలు పెడుతున్నారు. వీడు ఎంత మాత్రమే ప్రధానముగా చేయబడింది, వివాహం అవ్వలేదు, దేని వల్ల గర్భం ధరించిందో వీడు ఆ అమ్మాయినే పట్టుకొని తిరుగుతున్నాడు అన్న వాళ్ళు. అందుకు ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ నుంచి బెత్లెహేము పట్టణ గ్రామానికి వెళ్ళాడు. తన తొలిచూలు కుమారుని కని ఏమి గుడ్డలంట? ఏమి గుడ్డలంట? పొత్తి గుడ్డలతో. ఎక్కడ లేనందున చూడండి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ప్రతి మానవుని సృష్టించిన ప్రతిదీ సృష్టించిన వాడు, ఆయనకి పుట్టినప్పుడు ఆయనకి స్థలమే ఈ లోకములు లేదండి. ఒక్కొక్క తలుపు తట్టాడు, నిండు చూలాలు, గర్భం ధరించింది, ప్రసవ సమయం దగ్గర పడింది. అమ్మా తలుపు తీయండి. చలికాలము, వర్షాలు, ఎందరో తలుపులు తట్టిన అందరూ మూసి, అయ్యా నిన్ను చేర్చుకుంటే మమ్మల్ని కూడా వెలివేస్తారు. ఆ కాలం కట్టుదిట్టాలు ఎక్కువ అండి, ఎక్కువ స్ట్రిక్ట్ అండి, జాతి కుల భేదాలు ఎక్కువ. మనకంటే హైయెస్ట్ అయిన కులాల్లో కలిగిన వాళ్ళు వస్తే మంచాల మీద మనం కూర్చోకూడదు. అదిగో మా అత్తమ్మ మామయ్య గారు వైఫ్, మేము చిన్నపిల్లలప్పుడు ఊరికి వెళ్తే ఎక్కువగా మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్తాం, వాళ్ళ ఇంటికే వెళ్తామండి. అక్కడికి వెళ్తే ఉదయకాలనే ఒక 7, 6:30 తెల్లవారికి అధికారులు వాళ్ళు ఎవరండి? ఆసాంలో అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే నేను కూర్చొని ఉంటాను, మా మామయ్య సైగ చేస్తాడు, దిగ్గు అంటాడు. నాకేమో తెలీదు. చాలా మంది దిగుతారు, పెద్ద పెద్దలుగా దిగేసి ఇట్ట పెట్టుకునేది, అలా నుంచుంటా. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు పోరండి. వాళ్ళు ఉన్నంతసేపు మంచం మీద కూర్చోకూడదు, చైర్లో కూర్చోకూడదు, మరి ఎత్తైన స్థలంలో కూర్చోకూడదు. ఎందుకంటే కులభేదము. మా చేతి కింద తింటున్నారు మీరు, ఎవరి కింద అన్న ఒక భేదాలు అన్నమాట. అప్పట్లో ఎప్పుడు ఒక 20-30 సంవత్సరాల ముందు మేము చిన్నపిల్లలప్పుడు వెళ్ళేవారు. మేము ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే అట్లా ఉంటే నేను అనేదాన్ని, వాళ్ళు మనుషులే కదా, మనం ఏం మామ నువ్వు దిగు అంటున్నావు, నేను దిగను, మా మామయ్య లేడు, చాలా ప్రేమ అండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నా? అప్పట్లోనే అట్టుందంటే, పూర్వము యేసు ప్రభు పుట్టిన కాలములో కుల భేదాలతో ఏం చేశారు? మీరు మాకు అంటరాని వారు, మీరెవరు మాకు అంటరాని వారు, తలుపు తీయము, వెళ్ళండి అని తరిమి కొట్టారండి. అప్పుడు పొత్తి గుడ్డలతో పుట్టిన బిడ్డకి పొత్తి గుడ్డలు చుట్టి ఉండటానికి స్థలం లేక, సత్రం లేకపోతే కనుక ఆ సత్రం వారు ఏం చేశారు? తరిమి వెలివేశారండి. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కింద చూద్దాము. ఆయనను ఎక్కడ పెట్టారంట? పశువుల తొట్టిలో, పశువుల పాకలో. ఆయన పుట్టింది ఒక హాస్పిటల్, ఒక గృహము, ఒక సత్రము, ఒక పశువుల పాక కాదు. ఆయన పుట్టింది దారి మార్గములో. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాడు? ఈరోజు అంటారు ఏ హాస్పిటల్కి చేరుతాము, ఏ పెద్ద హాస్పిటల్ పోదాము, ఏ చిన్న హాస్పిటల్కి పోతే ఎట్ట అవుతుందో, లేదు డబ్బు పెట్టి కాన్పులు చేద్దామని ఎన్నో ప్లాన్లు చేస్తాము. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు పుట్టే కాలం సమయమందు ఉండటానికి స్థలము లేదండి. ఆయన ఎందుకు పుట్టాడు?
ఆయనకు ఒక పేరు, లోక రక్షకుడు. లోకాన్ని రక్షించడానికి పుట్టాడు. ఆ పుట్టుక జన్మము ఈ రోజు పండుగ దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఈ చెన్నై పట్టణము, ఆంధ్రప్రదేశము లేదా ఇండియా ఫుల్గా చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని వింతైన గొప్ప కార్యాలు విదేశాలలో జరుగుతున్నాయండి. మాసం పుట్టినది మొదలుకొని వాళ్ళు ఎంతో వైభోగాలు చేస్తుంటారు పండగలు. తెలిసిన వారు, తెలియని వారికి, దిక్కులేని వారికి, అనాథులకి, లేని వారికి వారు ఎంతో సహాయపడతారు. కానీ మన ఇండియా ప్రజలు ఎలా ఉంటారు? ఉన్నోళ్ళకే ఉన్నమ్మ పోయి పెట్టద్ది. ఆమె బిర్యానీ చేసుకొని ఉంటుంది, అరిసెలు చేసుకొని ఉంటుంది, గారెలు చేసుకొని ఉంటుంది, మరి ఉరుకులు చేసుకొని ఉంటుంది. అయినా ఈమె తెసి ఆమె పెట్టద్ది. ఎవరికి పెట్టద్ది? చేసినింటికే పెట్టద్ది. ఎందుకంటే నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా. నువ్వు నాకు పెట్టలేదంటే నేను నీకు పెట్టను. హల్లెలూయా. ఇచ్చుకొట్ట పుచ్చుకొట్ట లేలే ఇంకో ఇది పండగ. లేనోళ్ళు అటు పోయి చూడండి, ఎంతమంది ప్లాట్ఫారం పైన ఈ వర్షాకాలంలో చలికి ఉండటానికి స్థలం లేక, నీడ లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక అలమటిస్తూ అంగలారుస్తున్న వారు ఉన్నారు. ఈ పండగ దినాలు ఒక 10 మందికి అన్నం పెట్టండి, మీకెంత ఆశీర్వాదం తెలుసా అండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో నేను మూసేస్తున్నా. రాబోతున్న పండుగ దినంలో అయ్యగారు వాక్యాన్ని చెప్తారని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టపోతున్న సమయమందు పుట్టేశాడు, పొత్తిగుడ్డలతో చుట్టాడు. సత్రాన్ని తీసుకెళ్ళిన స్థలం లేదన్నారు, పశువుల పాక తొట్టిలో అండేశారు. ఆ పైన ఏం జరుగుతుంది? జ్ఞానులు వస్తారు, గొల్లలు వస్తారు, దూతలు వస్తారు. ఆ పైన వాక్యము ఎన్నో తేదీ 24వ తేదీ రాత్రి మీకు అది వివరించబడుతుంది. కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే చెప్తామా? యేసయ్యే మనకు ఒంటరైన దేవుడు.
ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ గాడ్. అయ్యా నీ బిడ్డలందరినీ, వచ్చిన వారందరినీ మీ బలమైన హస్తముతో, మీ గాయపడిన హస్తముతో, మీ ప్రేమ కలిగిన హస్తముతో, అద్భుతాలు చేసే మీ హస్తముతో ప్రతి ఒక్కరి మీరు తాకండి. అపవాది శక్తులు, దురాత్మ శక్తులు, బలహీన పరిస్థితుల క్రియలని, దురాత్మ శక్తులను లయపరచమని, వచ్చింది మంచిదని సమాధానంతో, ఆత్మతృప్తితో, ఆనందముతో, మెండైన దీవెనతో వెళ్ళటకు మీరు సహాయము చేయండి. రాని బిడ్డల్ని మీరు దీవించండి, వారి మీరు ఆశీర్వదించండి, వారు ప్రేరేపించండి. విశ్రాంతి దినపు ఆరాధనకు మీరు బిడ్డలను మీరు నడిపించండి. అలాగే తండ్రి, ఇంక నుంటున్న సమయాన్ని కానుకని మీరు ఆశీర్వదించి మీరు బలపరచమని స్థితిగత ప్రభావం మీకే చెల్లిస్తే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.